నీ మాటల చేత మమ్ములను జీవింపచేస్తూ నేటికి శారీరకంగాను ఆధ్యాత్మికంగాను సజీవులుగా నిలవబెట్టినందుకై నీ పుణ్యపాదాలకు నమస్కారములు దేవా. నీ కుమారునికి ముందు కొంత సమయం నీ మనోవేదనను నీ పిల్లలకు తెలియపరుస్తుండగా నీ సహాయమునకు అందించమని, వింటున్న నీ పిల్లల మనోనేత్రాలు తెరువమని క్రీస్తు యేసు పవిత్ర నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనే విజ్ఞానంలో సాక్షాత్తు దేవుని గూర్చిన సంగతులు 66 పుస్తకాల్లో వ్రాయబడ్డాయి అన్న సంగతి బైబిల్ చేతపట్టుకున్న వాడికి తెలియదు, కానీ బైబిల్ని బాగా చదివిన వారికి అర్థమవుతుంది. బైబిల్ అనగానే లోకం అనుకుంటున్నట్టుగా ఒక మత గ్రంథం కాదండి. బైబిల్ ఒక మహావిజ్ఞాన గ్రంథం, దైవ గ్రంథం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరలోకపు తండ్రి మదిలో నుండి, ఆయన నోటులో నుండి జాలువారిన ఆనుముత్యాల్లాంటి మాటలే 66 పుస్తకాల్లోని మాటలు. ఇందులో దేవుడికి మనుషులకు ఉన్న సంబంధం ఏంటో కూడా సుస్పష్టంగా గ్రంథములో రాయబడింది. ఈ సృష్టి వెనకాల ఎవరున్నారో, మనిషి జన్మ వెనకాల ఎవరున్నారో, కనబడుతున్నది కనపడనిది, వీటన్నిటిని నిర్మించిన నిర్మాత, ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వ నిర్మాత ఎవరన్న సంగతి తెలియపరిచే ఏకైక గ్రంథం బైబిల్ అని చెప్పక తప్పదు. ఈ బైబిల్ అనే ఈ విజ్ఞానంలో దేవదేవుడు తన గ్రంథములో బాధాకరమైన ఒక విషయాన్ని రాయించడం జరిగింది. అదేంటో ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేస్తే పాత నిబంధన గ్రంథములో మీకా గ్రంథము అన్నది ఒకటి ఉంది. ప్రవక్త అయిన మీకా గారు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. 6వ అధ్యాయము 2వ వచనం. తన జనముల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు అని రాయబడింది. చూడండి, యెహోవా అంటే దేవుడు, సృష్టికర్త. భూజనులకు, జనులు అంటే భూజనులు లేదా ఇశ్రాయేలీయులు, ప్రపంచ ప్రజలు. ఇశ్రాయేలీయుల మీదను ప్రపంచ ప్రజల మీదను దేవుడికి వ్యాజ్యము కలదట. అసలు దేవుడికి భూజనులపై వ్యాజ్యం ఉందా? కలదు అని ప్రవక్త చెప్తున్నాడు. ఉందట. కలదు అంటే ఉంది. దైవానికి భూజనులతో వ్యాజ్యం ఉందా? తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు అని చెప్పాడు. చూడండి ప్రవక్త. ఎందుకండి వ్యాజ్యం ఉంది దేవుడికి? భూజనులను కలిగించింది వారితో వ్యాజ్యమాడటానికా? కాదే. ఏమంటే జనులతో, భూమిపై ఉన్న జనులతో ఆయనకు వ్యాజ్యమట. జంతువులతో లేదు, పక్షులతో లేదు, మృగాలతో లేదు. 84 లక్షల జాతుల జీవరాశులు మానవుడితో పాటు ఆకారాలు రంగరించుకొని కదులుతున్నాయి ధరించి. ఏ జీవితో ఆయనకు వ్యాజ్యము లేదు. కానీ ఒక మానవ జాతితో, నరజాతితో దేవుడికి వ్యాజ్యము కలదట. ఎందుకు వ్యాజ్యం ఉంది?
ఏం జరిగింది? ఏమండి, దేవుడు జనాలను కలిగించింది లేదా మనుషులను సృష్టించింది, పుట్టించింది వారి నుండి సంతోషించటానికి కదా, వారి ద్వారా మహిమ పొందటానికి కదా. దేవాది దేవుడు ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాను, నాకు వ్యాజ్యం ఉందంటున్నాడు? బాగా ఆలోచించండి. వ్యాజ్యం అన్నది మనిషికి మరో మనిషికి ఎప్పుడండి వస్తుంది? ఇద్దరి మధ్య సమాధానం ఉన్నప్పుడు వ్యాజ్యం వస్తుందా? రాదు. అన్నదమ్ముండ్ల మధ్య వ్యాజ్యం ఎప్పుడు రగులుతుంది? వ్యాజ్యం అంటే యుద్ధం, గొడవ, జగడం. ఏమండి, భార్య భర్తతో కాపురం చేయకుండా భర్తను విడిచిపెట్టి వెళ్ళిందనుకోండి, ఆ భర్త భార్యతో జగడానికి దిగుతాడా దిగడా చెప్పండి? భార్యన్న ఎందుకు నాలో ఏ తప్పుందని నీవు నాతో కాపురం చెయ్యకుండా నా దగ్గర ఉండకుండా వెళ్తున్నావు అని జగడమాడతాడు లేదా వ్యాజ్యమాడతాడు భార్యతో. ఒకవేళ భార్య వినకపోతే భార్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు, అనగా అత్తమామ దగ్గరికి వెళ్తాడు. వారు పట్టించుకొనకపోతే వివాహ పెద్దల దగ్గరికి వెళ్తాడు. ఏంటయ్యా, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తాడు. చివరికి రచ్చబండకి వెళ్తాడు. ఇది మీకు తెలుసు. ఏమండి, ఇది మీకు తెలిసిన నిజం. అలాగే ఒక తండ్రి కుమారునితో ఎప్పుడు వ్యాజ్యమాడతాడు? ఒక తండ్రి తన కుమారునితో ఎప్పుడు వ్యాజ్యమాడతాడు? నా కుమారుడు, నా కొడుకు, నా రక్తం, నా కలల పంట అని ప్రేమ పెంచుకొని ఆ కుమారుని కోసం రాత్రింపగలు కష్టపడి వాడి ఆకలి తీరుస్తూ, వాడిని చదివిస్తూ, వాడిని గొప్పవాణ్ణి చేయాలని ఎన్నెన్నో కలలు కంటున్న తండ్రి కొడుకుతో ఎప్పుడు యుద్ధానికి దిగుతాడు? చెప్పాలి. ఎప్పుడు యుద్ధానికి దిగుతాడు? కొడుకుతో తండ్రి వ్యాజ్యం ఆడతాడా? ఆడతాడు. భర్త భార్యతో వ్యాజ్యం ఆడతాడా? భర్త అండి భార్యతో వ్యాజ్యం ఆడతాడా? ఆడతాడు. ఒక యజమానుడు దాసునితో వ్యాజ్యం ఆడతాడా? కారణం ఉంటుంది, రీజన్ ఉంటుంది. ఏమండి, భార్య భర్తతో నేను నీతో కాపురము చెయ్యను, నీ యొద్ద ఉండను, నీ నుంచి నేను వెళ్ళిపోతానని భర్తని విడిచి వెళ్ళిందనుకోండి, అప్పుడు భర్త ఆ కారణంతో యుద్ధం ఆడతాడు లేదా ఆ కారణంతో గొడవ పడతాడు. ఇది మీకు తెలిస్తే, ఇది నిజమనిపిస్తే బైబిల్లో దేవుడు ఎందుకు వ్యాజ్యానికి దిగడో ఒకసారి బైబిల్లోకి రండి. అసలు దేవుడు ఎందుకు భూజనులతో వ్యాజ్యం ఆడుతున్నాడో గల కారణం ఏంటి, ఏం జరిగింది అని మనం ఆలోచించగలిగితే చదవండి ఒకసారి ఏం జరిగిందో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము, 31వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి. ఆయన సెలవిస్తున్నాడు. ప్రవక్త ఇర్మియా ద్వారా నాటి తరముతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా తరము ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట లక్ష్య పెట్టండి. ఏంటి యెహోవా మాట ఏంటి? నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా. ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకారపు దేశము వలెనైతినా. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం జరిగింది? ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళని కన్నాడు కదా, ఈజిప్టులో నుండి విడిపించాడు కదా, పాలుతెనులు ప్రవహించి దేశానికి నడిపించాడు కదా, అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు కదా, అడ్డొచ్చిన రాజులను తలలు తెగ నరకాడు కదా.
కొనకకుండా నిద్రపోకుండా కంటి రెప్పలా వారిని గ్రద్ద తన పిల్లలని మోసుకొని పోయినట్టుగా ఈజిప్టు నుండి కనాను దేశానికి ఇజ్రాయేల్ జనాంగాన్ని మోసుకొని పోయాడే దేవుడు. ఏంటి ఈ మాట మాట్లాడుతున్నాడు? నేను అరణ్యము వలెనైతున్న, అరణ్యం అంటే అరణ్యంలో ఏమి దొరకదో, ఏమీ లేని అరణ్యము వలె అయ్యానా నేను. గాఢాంధకారపు చీకటి, వెలుగే లేని దేశం. ఏమండి, చీకట్లో ఎవరు బతకలేరు కదండి, అరణ్యంలో ఎవరు నివసించలేరు కదండి, ఊరిలో ఉంటారు కదండి. నేను మీకు ఎలా కనపడ్డాను రా? ఏంటి, నేను ఒక అరణ్యం వలె కనపడుతున్నానా మీకు? ఒక గాఢాంధకారపు దేశం. దేశంలో దీపాలు ఉండాలి, దేశంలో వెలుగు ఉండాలి. నీవు నివసించాలంటే వెలుగున్న చోట ఉంటావు కదా. చీకట్లో ఎవడు బతకడే. నేను మీకు చీకట్లా కనపడ్డానా? చీకటి దేశంలా కనపడ్డానా అని ఎందుకుంటున్నాడయ్యా అని అంటే, ఇది జగడం లేదా ఇది వ్యాజ్యం ఆడుతున్నాడు దేవుడు వాళ్ళతో. పక్కన చదువుదాం. మేము ఎందుకు ఆడుతున్నాడంటే, ఎందుకు వ్యాజ్యము కలదు భూజనులతో దేవుడికి అంటే, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారము, ఇకను నీ యొద్దకు మేము రాము అంటున్నారండి మానవులు. సృష్టిని కలిగించింది దేవుడే, వారికి జన్మనిచ్చింది దేవుడే. వారేముంటున్నారంటే, నీ యొద్దకు మేము రాము, స్వేచ్ఛగా తిరుగుతాం. స్వేచ్ఛగా తిరుగువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని సామెతల్లో మనం చదువుకుంటాం. క్రమశిక్షణకు విరోధి, ఐక్యతకు విరోధి, ధర్మానికి విరోధి. బైబిల్ ఎవడైనా స్వేచ్ఛగా తిరగడానికి ప్రయత్నం చేస్తే తప్పది. బైబిల్కి వ్యతిరేకంగా బతుకుతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట అండి. స్వేచ్ఛగా మేము తిరుగుతాం, నీ యొద్దకు మేము రాము అంటున్నారట దేవుడితో. దిగలా వద్ద దేవుడు వ్యాజ్యానికి. నీ యొద్దకు మేము రామంటున్నారు మనుషులు. దూతలను పంపించాడు దేవుడు మనుషుల దగ్గరికి, ప్రవక్తలను పంపించాడు. వారేమంటున్నారో తెలుసా? దూతలు వచ్చి దేవుని మాటలు చెబుతుంటే, ప్రవక్తలు వచ్చి భూజనులతో, అయ్యా దేవుని వైపు తిరగండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని మాట వినండి. మీరు మీకోసం పుట్టలేదు, మీరు పుట్టింది మీకోసం కాదు, దేశం కోసం కాదు, సాక్షాత్తు దేవుని కోసం మీరు పుట్టారు. మీ ఇష్టం వచ్చిన మార్గాలలో మీరు నడవటానికి వీలు లేదు, దేవుని మార్గములో మీరు నడవాలి అని అన్నప్పుడు జ్ఞానం బోధిస్తుంటే ఆనాటి ప్రపంచం ఏమనిందో ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. దేవదూతలు దేవుని మాటలు చెబుతుంటే, దేవుని జ్ఞానం ప్రకటిస్తుంటే, భూలోకంలో భూజనులు ఏమంటున్నారో చదవండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. ఏంటయ్యా, నీ మార్గములో మేము నడవాలని జ్ఞానాన్ని బోధించటానికి వచ్చావా? నీ మార్గం ఇరుకు మార్గం, నీ మార్గం స్ట్రిక్ట్గా ఉంటుంది, నీ మార్గములో స్వేచ్ఛ ఉండదు. మేము నీ మార్గములో నడవం, మా ఇష్టానుసారంగా నడుచుకుంటాం అని మాట్లాడుతున్నారండి దేవుడితో మనుషులు. నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మును విడచి పొమ్మని దేవునితో చెప్పుదురు. దేవునితో చెప్తున్నారు, పో, మమ్మల్ని విడిచిపో, నీ మార్గం మాకొద్దు, నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకొద్దు, అసలు నువ్వే వద్దు, నువ్వు మా దేవుడవు కావు, నువ్వు మా తండ్రివి కావు. తండ్రిపై తిరగబడిందండి మానవ జాతి. అందుకే దేవుడు మనోవేదనతో, వ్యాజ్యానికి, భూజనులతో యుద్ధానికి దిగాడు. ఏమంటున్నాడండి అక్కడ? లోకం ఏమంటుంది దేవుడితో?
నీ జ్ఞానం మొక్కొద్దు, నీ మార్గం మొక్కొద్దు, నువ్వే మొక్కొద్దు అంటుంది. ఏం చేయాలండి దేవుడు? ఏమంటుంది లోకం? మరి ఎవరు వీళ్ళకి దేవుడు? ఎవరు వీరికి దేవుడు? దేవుడు వీరికి దేవుడు కాదా? ఎవరికి వీరికి ఎవరు దేవుడు అంటే లోకం అంటుంది ఎవరు దేవుడట? అన్నం పెట్టిన వాడే, ఆకలైన సమయంలో అన్నం పెట్టిన వాడే, ఆకలి తీర్చిన వాడే దేవుడు అని సాటి మనిషిని అంటుంది లోకం. అంతేకాదు, లోకం ఏమంటుందో మరొకసారి మీరు బైబిల్లో చూడాలి. లోకం ఏమనుకుంటుందో, దేవుడిని పక్కన పెట్టేసింది ప్రపంచం, దేవుణ్ణి పట్టించుకోలేదు ఈ భూజనాంగం. ఏమంటున్నాడో బైబిల్లో దేవుడు ఏం రాయించాడో చదవండి. లోకానికి దేవుడు ఎవరట? చదువుదాం. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో రాయబడిందండి. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. వీరికి దేవుడు దేవుడు కాదట, వీరికి దేవుడు అవసరము లేదట. దేవుని యొద్దకు మేము రామంటున్నారు వీళ్ళు. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఎవరికట దేవుడు? కడుపు దేవుడు ఎవరికట? వారి కడుపే వారికి దేవుడు. దేవుడు దేవుడు కాదా? కాదంటే ట్రెండ్ మారిందే. దేవుడు దేవుడు కాదు, కడుపే దేవుడు. కడుపు నిండితే చాలు, ఈ కడుపే దేవుడు అని లోకం ఉంటుందట. ఆలోచించండి, బైబిల్లో రాయబడిన మాట. ఒకడేమో కడుపో దేవుడు అన్నాడు, ఇంకోడేమంటున్నాడు చదవండి ఒకసారి. ఇంకోడేమంటున్నాడో, వీడేమో కడిపే దేవుడు అనుకుంటున్నాడు, ఇంకోడు ఎవరిని దేవుడు అంటున్నాడో, దేవత అంటున్నాడో చదవాలి ఇప్పుడు మీరు బైబిల్లో. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. ఎవరట వారికి? ఎవరట వాళ్ళకి దేవత? ఎవరు వాళ్ళకి దేవుడు? వాళ్ళ శరీర బలమే, వాళ్ళ కండలే వారికి దేవుడట. బలమిచ్చిన దేవుడు దేవుడు కాదా? కాదు, వాళ్ళ బలము దేవుడట వారికి. కడుపిచ్చిన దేవుడు దేవుడు కాదా? కాదు, కడుపే దేవుడు అంటుంది లోకం. ఇంకా ఈ మధ్యలో ఓటర్లే ఏమంటున్నారంటే, నాయకులు కూడా ఓటర్లే దేవుళ్ళు అని అంటున్నారు. ఇంకో కొంతమంది ఏమంటున్నారు తెలుసా? ఇంకో కొంతమంది వాళ్ళు నమ్ముకున్నదే దేవుడు, తను ఏదైతే తన వృత్తి దేవుడు అంటున్నారండి. ఈరోజు ఏ వృత్తి అయితే చేస్తున్నాడో అదే వృత్తి నాకు దేవుడిది అంటున్నారు. ఇశ్రాయేలీయులు అయితే బంగారుతో దూడం చేసుకొని, ఓ ఈ ఇశ్రాయేలు, నీ దేవుడు ఈ దూడే అన్నారండి ఇశ్రాయేలీయులు. బాగా ఆలోచించాలి మీరు. ఈజిప్టియన్స్ అనగా ఐగుప్తి దేశస్థులకు సూర్యుడు దేవుడట, ఈగలు దేవుడట. ఈగ దేవత, సూర్యదేవత, చంద్రదేవత. సృష్టిలో ఉన్న వస్తువులను, దేవుడు కలిగించిన ప్రకృతిలోని పదార్థాలను లోకం అంటుంది దేవుడని. దేవుడికి కోపం వచ్చిందండి, దేవుడికి బాధ కలిగిందండి. రండిరా, నాకు న్యాయం చెప్పాలి మీరు, రండి అని దేవుడు భూలోక ప్రజలతో వ్యాజ్యానికి దిగాడు. దేవుడిని మర్చిపోయింది ప్రపంచం, దేవుడి వైపు తిరగటం లేదు ఈ ప్రపంచం. పైగా ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారో ఒకసారి చదవాలి మీరు బైబిల్లో. రండి, దేవుడిని ఈ లోకం ఏమంటుందంటే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములలో అనుకొందురు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఏముంటుంది? యెహోవా ఎవడు? ప్రవక్తలు ప్రకటించు దేవుడు కాదు, లేడాయన అని లోకం అంటుంది. క్రైస్తవులు బోధించే దైవం కాదు అని లోకం అంటుంది. ఇప్పటికే
ప్రియమైన సోదరి సహోదరులారా, ఆలోచించండి. ప్రపంచం దేవుడిని మర్చిపోయింది. ప్రపంచం దేవుడి గురించి చెప్పినా దేవుడిని వద్దంటుంది, ఆయన మార్గం వద్దంటుంది, ఆయన జ్ఞానం మాకొద్దు అంటుంది ఈ మానవ జాతి. అందుకే దేవుడు వ్యాజ్యానికి దిగాడు. దేవుడు ఒక బాధాకరమైన విషయం మాట్లాడాడండి. ఏమన్నాడో ఒకసారి చదువుదాం. రండి, ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము చూడండి. మన దేవుడు రాయించిన మాట 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. 2వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు కానీ మీరు కానీ వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి, నాలో ఏముందిరా, నా యందు ఏ దుర్నీతి ఉంది చెప్పండి? నన్నెందుకు నమ్మరు? నా యొద్దకు ఎందుకు రారు? నన్నెందుకు పూజించరు? నన్నెందుకు ఆరాధించరు? నా ఉదరములో నుంచి వచ్చారా మీరంతా? మీ నుంచి ఆనందించాలని, మీతో మిమ్మల్ని బట్టి సంతోషపడాలని, మీ చేత పొగడతలు అందుకోవాలని, మీ చేత ఘనత, మహిమ, ప్రభావం, కీర్తి నేను పొందుకోవాలని మీకు జన్మనిస్తే మీరేంట్రా నా దగ్గరికి రామంటున్నారు? నేను అరణ్యము వలెనైతినా, గాఢాంధకారపు దేశము వలెనైతినా? ఎలా ఉన్నాను నేను? నాలో ఏముంది? నాలో తప్పేంటి చెప్పండి? దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. నన్ను మీరెందుకు నమ్మటం లేదు? నా యొద్దకు మానవులారా మీరెందుకు రావటం లేదు? నాలో తప్పు చెప్పండి రా. ఒక్కటి కాకుంటే ఒక్కటి చూయించండి, నేను మీ దగ్గరికి మళ్ళీ రాను. దేవుని మాట, దేవుడు చెప్తున్న మాట. దేవుడిలో ఒక్కటైన తప్పుందా చెప్పండి? బైబుల్ అంతా చదవండి, దేవుడిలో ఒక్క పొరపాటు కొనలేదు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటామండి, అలవాట్లో పొరపాటు అయిందండి, క్షమించండి, సారీ అంటారు. ఆ టైపు కూడా లేదు దేవుడికి. అలవాట్లో పొరపాటు కూడా లేదు దేవుడిలో. ఏ తప్పు లేదు, ఏ దుర్నీతి లేదు. ఆయన వెలుగు, సకల ఐశ్వర్యాల దగ్గర ఉన్నాయి. న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. న్యాయం, ప్రేమానికి రూపం ఆయనే. ప్రేమ స్వరూపం, న్యాయ రూపం, పరిశుద్ధుడు, పవిత్రుడు, జాలి, కనికరం, దయ, కరుణ, కటాక్షాలతో నిండిపోయిన మహారూపం పరమాత్మ. ఆయన దగ్గరికి ప్రపంచం రామంటుందంటే అందుకే వ్యాజ్యానికి దిగాడు. అందుకే వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏంట్రా మీరు, ఏంటి నా వైపు తిరగరు, ఎందుకు రారు? చదవండి కింద ఏమంటున్నాడు, కంటిన్యూ. ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, అరణ్యములో అనగా ఎడారిలోను గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచరించని నివాసమైనను చెయ్యని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదట. మమ్మల్ని పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడు, ఎవరాయన, నడిపించిన ఆయన ఎవరో అనేవాడు లేడు, పుట్టించిన వాడెవడు అనేవాడు కూడా లేడట. బైబిల్లో ఉంది, యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథం, పుట్టించిన వాడెవడు లేడట. 35:11 వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడండి. లోకం ఎలా మారిపోయిందండి, ఎలా చెడిపోయిందండి ఈ మానవ ప్రపంచం. అందుకేనండి వ్యాజ్యంలోకి వచ్చాడు దేవుడు. 11వ వచనం. భూజంతువుల కంటెను మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొను వాడెవడును లేడో. నన్ను సృజించిన వాడెక్కడున్నాడని అనుకునేవాడెవడు లేడో. దోమ ఎందుకు పుట్టింది,
ఈగ ఎందుకు పుట్టింది? ఈ ఏరోప్లేన్ ఎవరు చేశారు? ఈ ట్రైన్ ఎవరు చేశారు? ఈ బస్సు, ఈ కారు, వీటి నిర్మాణకులు, వీరి క్రియేటర్స్ ఎవరు? వీరి సృష్టికర్తలు ఎవరని ఆలోచిస్తున్నారు. కానీ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు, ఎలా వచ్చింది అని ఇప్పటికీ పరిశోధిస్తున్నారు. ఎలా వచ్చిందయ్యా అంటే, ఎలా వచ్చిందో ఆధునిక పరిశోధకులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషను ఇవ్వలేదో. బైబిల్ మాత్రమే ఇస్తుంది దేవుడి నుండి వచ్చాయి, మనం కూడా దేవుడి వల్లే పుట్టామని. ఏముందండి బైబిల్లో? ఏమనుకుంటున్నారు లోకం? ఆలోచించండి. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునేవాడెవరు లేరో. అందుకే రంగంలోకి దిగాడు దేవుడు. నాటి నుంచి నేటి వరకు, ఇప్పటి వరకు ఈ ప్రపంచంతో ఆయన వ్యాజ్యమాడుతూనే ఉన్నాడు. ఈ సభ ఏదో తెలుసా? దేవుని వ్యాజ్య సభ. దేవుణ్ణి ఎందుకు నమ్మరో? ఆయనలో ఏ తప్పు ఉంది? అవినీతి ఉందా? అన్యాయం ఉందా? అక్రమం ఉందా? క్రమంగా ఉంటాడే మన తండ్రి, న్యాయంగా ఉంటాడే మన తండ్రి, యథార్థపరుడే ఆయన. చదువుదాం మన తండ్రి ఇంకా ఏమంటున్నాడు. ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథంలో మన దేవుడు రాయించిన మాట. ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి, చదువుదాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళే ముందు హోషేయ గ్రంథంలోకి వెళదాం. హోషేయ గ్రంథంలోకి రండి ఒకసారి. 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి. బాగా వినండి. ఇశ్రాయేలీయులారా యెహోవా మాటను ఆలకించండి. ఆనాడు రచయిత రాస్తున్న కాలములో ఆడియన్స్ ఇశ్రాయేలీయులు, వాళ్ళకి రాస్తున్నాడు ఈ మాట. ఈనాడు ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు. ఎందుకంటే బైబిల్ ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచ దేశాలకు సంబంధించిన గ్రంథం బైబిల్. కారణం ఏంటంటే సృష్టికర్త గ్రంథం కనుక. సకల సృష్టికర్త గ్రంథమే బైబిల్. అందుకే సకల జీవరాశులకు, సకల మానవులకు, అందరికీ అవసరమైన వాడు దేవుడు. అందుచేత ప్రపంచానికే అవసరమైన గ్రంథం బైబిల్. ఏమంటున్నాడు చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిని గూర్చిన జ్ఞానము ప్రపంచ దేశాలలో లేకపోవుట చూచి యెహోవా ప్రపంచ దేశాల నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడో. ఎందుకురా? న్యాయము లేదు, ఎందుకు సత్యము లేదు, ఎందుకు కనికరము లేదు? నా గర్భాన పుట్టిన మీలో ఎందుకు సత్యం లేదు? నేను సత్యవంతుడని కదా, నా సత్యం మీలో ఉండాలిగా. ఏమండి, జాతిహీనపు సంతానంగా మనం మారకూడదండి. మన తండ్రి దేవుడు, మనం దేవుని జాతి. దేవుని జాతి అయినప్పుడు దేవుని లక్షణాలు మనలో ఉండాలి. కుక్క పిల్లలు కుక్క లక్షణాలు ఉంటాయి కదండి కుక్క పిల్లలకు. కోతి పిల్లలకు కోతి లక్షణాలు ఉంటాయే. పిల్లి పిల్లలకి పిల్లల లక్షణాలు ఉంటాయే. మనం దేవుని పిల్లలం కదా, దేవుని లక్షణాలు ఉండాలి కదండి. దేవుడు సత్యవంతుడు. దేవుని సమాజంలో కూడా సత్యం ఉండాలంటున్నాడు. లేదట సత్యం. దేవుడు కనికర స్వరూపుడు, మనలో కనికరం లేదు. పగ, ద్వేషం, క్రోధం, అసూయ, ఈర్ష, కుట్ర, కుతంత్రాలతో ప్రపంచ దేశాలు మగ్గిపోతున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంట్రా, ఏంటి, ఏం చేస్తున్నారు మీరంతా? కనికరము లేదు, సత్యము లేదు, న్యాయము లేదు, ప్రేమ లేదు. ఏంట్రా ఈ బతుకులు? వ్యాజ్యమాడుతున్నాడు. వీలు లేదు. మీలో సత్యము లేకుంటే నేను ఊరుకోను, మీలో కనికరము లేకపోతే నేను ఊరుకోను, మీలో న్యాయంగా మీరు బతకకపోతే నేను ఊరుకోను. రండి, దేవుడు మాట్లాడుతున్నాడండి. రండి మానవులారా, అందరు రండి, మీకే చెప్తున్నాను నేను. రండి, వచ్చి ఏం చేయాలి? వాదం తీర్చుకుందాం అంటున్నాడు. కనికరం ఉండాలి దేశంలో, న్యాయం ఉండాలి దేశంలో, సత్యం ఉండాలి దేశంలో, సఖ్యత ఉండాలి దేశంలో, ఐక్యత ఉండాలి ప్రపంచంలో, సమానత్వం ఉండాలి ప్రపంచంలో. ఒకసారి చదవండి దేవుడు ఏమంటున్నాడో. దేవుడు ఏమంటున్నాడు ఇంకా చదవండి, ఏముందో అక్కడ.
హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము చూడండి. మన తండ్రి రాయించిన మాట ముగించుకుందాం కానీ. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము దేవుడు చెప్పిన ఓ అద్భుతమైన బాధకరమైన మాట అండి. మనమందరం తలదించుకునే మాట అండి. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదవండి. 8వ వచనం. నా జనులు పాపములను ఆహారముగా చేసుకుంటున్నారు. ఎవడైనా ఆహారం తినాలి. ఏమండి, ఆహారం తిను. చికెన్ బిర్యానీ తింటావా? తిను. మటన్ బిర్యానీ తింటావా? తిను. నీకు ఫిష్ తినాలనిపిస్తుందా? ఫిష్ బిర్యానా? తినై. కానీ దేన్ని ఆహారంగా తీసుకుంటున్నాడు? పాపాన్ని ఆహారంగా తింటున్నారట. అంటే అంత ఇష్టం అన్నమాట మనిషికి పాపం అంటే. చికెన్ బిర్యానీ తింటే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదండి. అక్కడక్కడ చికెన్ సెంటర్స్ ఉంటాయండి, మటన్ సెంటర్స్ ఉంటాయండి. వాడు పైన కట్టేటట్టు ఇలా వేలాడిచ్చింటాడు. వాటిని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంటుందండి? లైట్లు మళ్ళీ దానికి కలరేషన్ ఉంటుంది, దానికి నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదండి. ప్రజలట పాపమును ఆహారంగా చదువుదాం. పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుకుంటున్నారు. పాపం, మరీ అధిక పాపం. దరిద్రం ఏంటంటే వ్యభిచారం ఎలా చేయాలో కూడా అభ్యాసం చేస్తున్న నీచ నికృష్టమైన పరిస్థితిలోకి మానవ జాతి జారిపోయిందే. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం, అన్యాయం, దోపిడీ, దౌర్జన్యం, మానభంగాలు, ఘోరాలు, నేరాలు ప్రపంచ దేశాల్లో. ఈ ప్రపంచ వాతావరణాన్ని చూస్తుంటే మనుషుల మధ్య ఏముందండి? ఎలా ఉంది? ఇది దైవ సమాజంలో ఉందా? ఉందండి. దేవుని సమాజంలో ఉందా ఈ ప్రపంచం? దేవుడేమో పవిత్రుడు, మనమేమో పరమ సొంటలం. చదువుదాం. దేవుడు బాధతో వేదనతో మాట్లాడిన మాట, రండి వాదం తీర్చుకుందాం రండి. పిలుస్తున్నాడు, వాద్యానికి పిలుస్తున్నాడు. ఆ వ్యాజ్యములో ఏమడుగుతున్నాడు తెలుసా? ఒకటి అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతున్నాడు తెలుసా? నేను శిక్షిస్తాను అనట్లేదు. ఫస్ట్ దేవుడు బాధతో ప్రేమతో మనందరితో వ్యాజ్యంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మారండి రా అంటున్నాడు. అంతే. ఆ మంచి మాట చదువుకుని ముగించేసుకుందాం. యెషయా గ్రంథం అనే ద్వారా ఎక్కువ సంగతులు విందామంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏంటా మాట? రండి మన వివాదము తీర్చుకుందాం. రండి మన వివాదం తీర్చుకోవాలి. మానవులారా, భూజనులారా, దైవమైన నేను మీతో వ్యాజ్యమాడుటకొచ్చాను, మీతో యుద్ధమాడుటకొచ్చాను. నాలో ఏ తప్పు లేనప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, నాలో మీకు ఏ దుష్టత్వం మీరు చూపించలేరు. 2000 సంవత్సరాల క్రితం మానవ రూపంలో వచ్చి నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని దైవ కుమారుడు వచ్చి సవాలు విసిరినప్పుడు ప్రపంచంలో ఎవడు ముందుకు రాలేదో? కుమారుడు విసిరితేనే రాలేదు సవాలుకి. తండ్రి విసిరితే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏమండి, కొదమసింహం విసిరిడ యేసుక్రీస్తు, మృగరాజు విసిరితే ఎలా ఉంటుంది? తండ్రి అని దేవుడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మన వివాదము తీర్చుకుందాం, రండిరా అంటున్నాడు. రండి అని చెప్పి ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసా? 19వ వచనం ఒకసారి చదువుదాం. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారా? రండి, నా మాట వినండి, నా మాటకు లోబడండి, విధేయత చూపండి, సమ్మతించండి. ఎందుకంటే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరుగా. నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు, మనం ఇరువురం కలిసి కొనసాగాలి అంటే ఇదిగో మన వివాదం తీర్చుకోవాలి. మీకు నాకు విరోధం ఉందిరా, మీకు నాకు శత్రుత్వం ఉంది. నేను చెప్పినట్టు మీరు బతకడం లేదు. నాపై తిరగబడ్డారు. మీరు సమ్మతించాలి, మీరు నా మాట వినాలి. వింటరా
నా మాట వింటరా? నా వ్యాజ్యములు నా వైపు తిరుగుతారా? నాలో తప్పు లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడునైనా నాలో తప్పు లేదు. తప్పుల తడకలు మీరే. పాపాలన్నీ మీలోనే ఉన్నాయి. మీ పాపాలను నేను కడుగుతాను. చదవండి ఏమంటున్నాడు 18వ వచనంలో మన తండ్రి మాట్లాడుతున్న మాట చదవండి. ఇప్పుడు వ్యాజ్యములో ఆయన మానవ జాతితో మాట్లాడుతున్న మాట. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నాయా? మీ పాపములు రక్తము వలె ఎర్రనివై ఉన్నను, అవి హిమము వలె తెల్లగా మారిపోతాయి. మంచు గడ్డలు తెలుసు కదండి మీకు, ఎలా ఉంటాయి? తెల్లగా. మీ పాపాలు ఎర్రగా ఉన్నాయా? రండిరా, నా దగ్గరికి రండి. నాకు తెలుసు మీరు భ్రష్ట సంతానమైపోయారు, దయ్యానికి లోబడ్డారు, శరీర కోరికలకు లొంగిపోయారు, లోకాకర్షణలో పడిపోయారు, నా కడుపు కోత మిగిలించారు, నాకు అవమానం తెచ్చారు. సరే, నేను తగ్గిపోతున్నాను, నేను క్షమించేస్తాను మిమ్మల్ని. రండి రండి రండి. మీ పాపాలు ఎర్రగా ఉన్నాయా? హిమం వలె తెల్లగా మార్చేస్తాను. కింద ఏమంటున్నాడు ఇంకా? కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగుతాయి. కెంపు ఎర్రగా ఉంటుందండి, కెంపు రాయి, రెడ్ స్టోన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఎర్రటి రాయి కెంపు అంటే విలువైనది. అలా ఎర్ర కనబడుతున్నాయి మీ పాపాలు. అయితే గొర్రె బొచ్చు వలె తెల్లగా నేను మార్చేస్తాను రండి అంటున్నాడండి మన తండ్రి. అంటే వ్యాజ్యంలో దేవుడు మానవ జాతితో ఏమంటున్నాడంటే, నాలో తప్పేంటో చెప్పండిరా, నేను మీకు చేసిన అన్యాయం ఏంటో చెప్పండిరా, నేను మీకు చేసిన దోషమేంటో, లేకుంటే మీకు చేసిన ద్రోహం ఏంటో చెప్పండిరా. వ్యాజ్యములో మాట్లాడుతూ, నాలో లేదు కదా, మీలోనే ఉంది కదా, మీరే కదా చెడిపోయారు, మీరే కదా పాపంలో పడిపోయారు, మీరే కదా కుప్ప కూలిపోయారు. నా మార్గం వద్దన్నారు, నా జ్ఞానం వద్దన్నారు, నన్నే వద్దన్నారు. ఎందుకురా వద్దంటారు? రండిరా, ఈ లోకములో మీకు మంచి పదార్థాలు ఇస్తానురా, మంచి వర్షాలు కురిపిస్తానురా, మంచి పంటలు పండిస్తానురా, మంచి 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 ఆహార పదార్థాలు మీ నోటికి అందిస్తాను. నా మాట వినండి. ఈ లోకంలో ఉన్నంతకాలం మీ మీద ఈగ వాలకుండా కాపాడుతాను, కంటి రెప్పలా మిమ్మల్ని చూసుకుంటాను. నా దగ్గర కోట్ల దేవదూతలు ఉన్నారు, వారందరూ మీ చుట్టూ ఉంటారా. సెక్యూరిటీ పెడతాను మీకు. మీ పాదములకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటారు, మీ పాదాలకు రాయి తగలో. అంత గొప్పగా నేను మిమ్మల్ని చూసుకుంటాను అని మన తండ్రి మాట్లాడుతున్నాడు. చివరికి స్వర్గం మీకు ఇచ్చేస్తాను, పరలోకమే మీ సొంతం చేస్తాను, రండి. కాకపోతే మీరు ఒకటి చేయాలి. ఏంటది? మీరు చేస్తున్న పాపాలు నా సన్నిధిలో ఒప్పుకోవాలి. నా రాజ్యములో నా దగ్గరకు వచ్చిన మీరు పాపాలు ఒప్పుకోవాలి. ఈ సభలో చేరి వచ్చిన దేవుని పిల్లలరా, బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా పాపిగా బతుకుతున్నావా? అయితే దేవుడు నీతో వ్యాజ్యమాడుతున్నాడు. ఈరోజు నీ పాపం కడుక్కుంటావా? బాప్తిస్మం తీసుకొని కూడా మళ్ళీ పాపం చేస్తున్నావా? సోదరా, నీ పాపం ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నావా? తండ్రి మనల్ని, మన పాపాలని క్షమించి, మన పాపాన్ని అసహించుకొని, మన పాపాన్ని కడిగి, మనల్ని ఇష్టంగా తన రెక్కల కింద దాచుకోవటానికి, తన చేతులతో ఎత్తుకోవటానికి మన తండ్రి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడ్డాడు. నీకు ఇష్టమా? క్షమాపణ కోరుకోవడానికి నీకు ఇష్టమేనా? తండ్రి అడుగుతున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, మన పాపములను మనం క్రొత్త నిబంధనలో యోహాను పత్రికలో ఉంటుంది, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి యేసు రక్తములో మన పాపములను కడిగి పవిత్రులనుగా మారుస్తాడట. ఏమండి, ఈ సభకు వచ్చేసిన దేవుని పిల్లలారా, ఏ పాపానికైనా పరిచయం అయ్యి దేవుడిని బాధ పెడుతున్నారా? ఒక విషయం తెలియాలి మనకి. మనం పాపం చేస్తున్నామంటే మన తండ్రి హృదయంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది మీకు తెలియాలి. ఏ పాపమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, సులువుగా చిక్కులు పెట్టేదైనా, భయంకరమైన పాపమైనా, దేవుడు దృష్టిలో నువ్వు పాపం చేశావంటే ఆయన గుండెలో హార్ట్ ప్రాబ్లం వస్తుందండి దేవుడికి. ఇది మీకు తెలియాలి. ఎందుకంటే మన తండ్రి పాపాన్ని కంటితో కూడా చూడలేనంత నిష్కల్మషుడయ్యా మన తండ్రి. ఆ గర్భము నుంచి మనం వచ్చాం.
మనం పవిత్రంగా బతికితే మన తండ్రి సంతోషపడతాడు. అపవిత్రంగా బతికితే మనసు నిండా దుఃఖంతో నిండుకుంటాడు. మనోవేదనతో పరమాత్మ నలిగిపోతుందండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇదిగో దేవుని వ్యాజ్యములో మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మనల్ని కడుగుతాడట, పవిత్రులుగా మారుస్తాడట, తెల్లగా హిమము వలె మార్చేసి మహాలోకానికి మనల్ని తోడుకొని పోతాడట. సిద్ధపడతారా? వ్యాజ్యములో దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ సిద్ధమా? సిద్ధపడదాం. మరెన్నో సంగతులు రేపు మరిన్ని సంగతులు విందాం, కానీ అన్నయ్య ద్వారా ఎక్కువ సంగతులు విందాం. నేను ఈ సమయాన్ని ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ.